శోభన్ బాబు గారు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకున్నారో, ఆ తర్వాత గూడా ఆయనకి సినిమా ఛాన్సులు చాలానే వచ్చాయని, సుమన్ గారి క్యారెక్టర్ అది శ్రీ వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ వచ్చినప్పుడు గూడా ముందు అడిగింది శోభన్ బాబు గారిని అని అంటూ ఉంటారు. యాక్చువల్‌గా నిజమే. అతనిలో నాజర్ క్యారెక్టర్ అడిగారని, తర్వాత ఈ అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ అడిగారని మాకు కూడా తెలుసు. ఓకే. అయితే నేను ఆయన చేయనన్నారు అని తెలిసింది. తర్వాత నాకున్న సంవత్సరానికి నేను వెళ్ళినప్పుడు ఒకసారి అన్నగారు మీరు కృష్ణుడు క్యారెక్టర్ వేశారు. అసలు సంపూర్ణ రామాయణం చేయటమే మీరు ఎన్నో జన్మల పుణ్యం అని నేను అనుకునేవాడిని చిన్నప్పుడు. అలాంటి సంపూర్ణ రామాయణంలో రాముడికి వేశారు, కురుక్షేత్రంలో కృష్ణుడికి వేశారు. వెంకటేశ్వర స్వామి కూడా వేస్తే బాగుండేదేమో, మీకు వచ్చిన అవకాశాన్ని మీరు వద్దన్నారు ఏంటి అన్నగారని నాకు ఉన్న సంవత్సరంతో అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే, మనం వద్దు అనుకున్నామమ్మా, రిటైర్ అయిపోయాం, ప్రశాంతంగా ఈ జీవితాన్ని ఇలా ఫ్యామిలీ లైఫ్లో గడుపుతున్నాను, ఈ ప్రాపర్టీస్ అవి చూసుకుంటూ మళ్ళీ మనం ఎంటర్ అయ్యి మళ్ళీ సినిమాలు చేయడం ఎన్ని వద్దు అనుకున్నాను. కాబట్టి నన్ను హీరోగా ఒక 250 సినిమాలు 200 సినిమాల్లో కొన్ని సినిమాలు హీరోగా చూశారు. ఇక అలానే చూడాలనుకున్నాను నేను, ఆ హీరోగానే రిటైర్ అయిపోతాను అనుకున్నాను. అందుకని నాకు రాజేంద్ర వాళ్ళు ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని నేను నిర్ణయం తొందరగా తీసుకెళ్ళిపోయాను అన్నారు. కానీ ఆయన అలా అన్నా కూడా మా మనసులో మాత్రం బాధగానే ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వేస్తుంటే బాగుండేదేమో. సుమన్ గారు బాగా చేశారు, సినిమా సూపర్ హిట్ అయింది, దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. కానీ మా ఆయన ఫ్యాన్స్కి కానీ లేకపోతే ఒకే ఊరు వాళ్ళంగా కానీ ఆయన వేస్తే బాగుండేది మాకు మాత్రం అనిపించేది అప్పుడు. శోభన్ బాబు గారు నిజంగా అందానికి ప్రాముఖ్యత ఇచ్చేవారు అని అంటారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే నా అందాన్ని నన్ను అలానే వాళ్ళ మనసుల్లో గుర్తుపెట్టుకొనివ్వండి, ఇలా వద్దు అని చెప్పేసి అక్కడ అందుకే రిటైర్మెంట్ తీసుకున్నారు అంటారు. ఎంతవరకు నిజం? అది 100% నిజం యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన ఇద్దరు హీరోయిన్ సినిమాలు ఎక్కువ చేస్తారు. ప్లస్ పబ్లిక్లో లేడీస్ కానీ ఎవరైనా ఏమంటారంటే సౌండ్ బాబు మంచి అందగాడే అంటారు. ఇప్పుడు ఆ అందగాడన్న దీన్ని మనం మేకప్లో కానీ విగ్గుల్లో కానీ క్యారెక్టర్లో కానీ మెయింటైన్ చేయకపోతే అరే ఎలా అయిపోయాడేంట్రా సౌండ్ బాబు అనుకుంటారని, ఒకవేళ వేరే రకంగా చూసినా నన్ను అలా చూసిన వ్యక్తులు ఎలా అనుకుంటారనే ఉద్దేశం ఆయన భావన ఎక్కువ ఉండేది. అందుకని ఒక హీరోగానే మనం చేసాము, హీరోగానే రిటైర్ అయిపోతాం, మళ్ళీ క్యారెక్టర్గా మనం వద్దు. ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఆల్మోస్ట్ మనం హీరో చేయనప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే అంటారని ఇక ఆయన ఉద్దేశంతో అందాన్ని ఉన్నన్నాళ్ళు అందాన్ని కాపాడుకుంటూ ఎక్కడన్నా మేకప్ ఏదైనా టీడైనా అన్ని చూసుకుంటూ కంటిన్యూ అయ్యేవాళ్ళు అనమాట. ఎక్కడో ఒకసారి బయటకు వెళ్తే అక్కడ ఎవరో ఒక ఆవిడ పెద్దవారు అయిపోతున్నారండి అన్నందుకు బాగా ఫీల్ అయ్యారని, తర్వాత ఒక 10 సంవత్సరాల పాటు ఇంట్లో నుండి బయటికి రాలేదు, ఇంట్లోనే ఉండిపోయారని అంటూ ఉంటారు. అయితే అదేం లేదు, జనరల్ గా బయట రిలేషన్స్ కానీ మా ఊరు వచ్చినప్పుడు కానీ పెళ్లికి కానీ ఆయన మాక్సిమం వితౌట్ మేకప్ తో వస్తారు. అంటే అక్కడక్కడ ఎవరైనా ఫ్యాన్స్ సడన్ గా చూసి అంటా ఉంటారు కదా, అలా అనుకుంటారు. అయితే ఇంకోటి కూడా ఏంటంటే ఏదైనా మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ ఎక్కువ వెళ్తానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకు ఇష్టపడేవారు గారు అంటే అక్కడ పెళ్లి ఇంపార్టెంట్, ఫంక్షన్ ఇంపార్టెంట్. యాజ్ ఎ హీరోగా నేను గెప్పుకొని వచ్చాను అనుకో, అది మర్చిపోయి అందరూ మన చుట్టూ ఉంటారు. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ తప్ప కొన్ని మ్యారేజ్లు కూడా అవాయిడ్ చేసేవారు. ఆయన ముందే చెప్పేవాళ్ళు, నేను ఆశీర్వదిస్తాను ఇక్కడి నుంచి, కానీ నేను రావటం అనేది దాని ఇబ్బంది ఉంటుంది అని చెప్పేవారు. బాగా ఇంపార్టెంట్ మ్యారేజ్ మాత్రం ఆ ఫంక్షన్లు మాత్రం వెళ్ళేవాళ్ళు. శోభన్ బాబు గారు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు అంటారు. ఒంటరి అనేది ఏం లేదు కానమ్మా, ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా విషయాలు ఎక్కువ మాట్లాడరు. ఇప్పుడు యాక్చువల్గా ఆయనతో పాటు ఏమైందంటే మైలవరంలో చదువుకునేటప్పుడు ఒక హిందీ మాస్టర్ ఉండేవారు. ఆ మాస్టర్ ఏంటంటే నువ్వు బాగున్నావు, ఆర్టిస్ట్గా ట్రై అయ్యి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పారనమాట. అది ఆయనకి మైండ్లో ఉంది. అప్పుడు ఈయన సక్సెస్ అయిన తర్వాత ఆయన రిటైర్ అయ్యారని తెలుసుకొని ఆయన్ని ఇంటికి పిలిపించుకున్నారు. ఆఫ్టర్ రిటైర్ మాస్టర్ కూడా ఏం చేయలేరు కదా ఊర్లో, నా దగ్గర ఉండండి మనం అలా సినిమాలకి వాటికి వెళ్తా ఉందాం అని చెప్పి ఆయనే కొంత అమౌంట్ ఇచ్చి ఇల్లు ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి ఆయన తీసుకున్నారు. అలానే ఇంకా రెడ్డి గారు ఒక అతను ఉండేవాళ్ళు, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండి సోనబాబు గారు స్టార్టింగ్లో కొంత హెల్ప్ చేశారంట. తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి కూడా తెలుసుకొని మనోడు సక్సెస్ అవ్వలేదు అని చెప్పి అతన్ని కూడా తీసుకొచ్చి అతనికి కొంత అమౌంట్ ఇచ్చి అతనికి రూమ్ ఇచ్చి ఆయనతో పాటు ఉంచుకునేవాళ్ళు. అవి ఏంటంటే వీళ్ళిద్దరు విషయాలు ఏంటంటే వీళ్ళు ముగ్గురు కంపల్సరీ కారులో వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు పక్కకి వెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఓ పక్కన కూర్చొని ముగ్గురు చిన్ననాటి విషయాలు కానీ లేకపోతే ఊరి విషయాలు కానీ వాళ్ళ ఊరి విషయాలు వీళ్ళ ఊరి విషయాలు కానీ అయ్యే ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళు. సినిమాకి సంబంధించిన ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చూసుకుంటారు, మనం ఎక్కువ స్ట్రెస్ అయ్యే పని ఉండదనే ఆలోచనతో ఆయన కొంచెం ఒంటరిగానే వీళ్ళతోనే కూర్చుంటారు అనమాట. ఇక ఇంపార్టెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేదా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు కావాల్సినప్పుడు వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సినిమాని గడప దగ్గరే వదిలేసి రావడం శోభన్ బాబు గారికి అలవాటు. అంతేనమ్మా, అంతే. ఇంటి దగ్గర కూడా ఎక్కువ అసలు మాట్లాడరు. ఏదైనా కొత్త ప్రొడ్యూసర్ అడ్వాన్స్ చేయడానికి వచ్చినప్పుడు లేకపోతే కొత్త డైరెక్టర్ స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు, అంటే కొత్త సినిమాకి కొత్త డైరెక్టర్ అంటే ఇప్పుడు గౌతమ్ రెడ్డి గారు చాలా సినిమాలు చేస్తుంటారు, మళ్ళీ కొత్త సినిమా చేసేటప్పుడు కొత్త స్టోరీ కదా, జస్ట్ అప్పుడు ఆ సమయంలో మాత్రమే ఇంటికి సంబంధించినప్పుడు ఇంటి దగ్గర జస్ట్ తెలుసుకుంటారు. తెలుసుకొని ఫైనల్గా ఏం చెప్తారంటే ప్రొడ్యూసర్ కూడా మీరు నా బిజినెస్ అవన్నీ డిస్ట్రిబ్యూటర్తో డిస్కస్ చేసుకుని మనం ఎంత బడ్జెట్ పెట్టగలం
ఏంటి అనేది డిస్కస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. డైరెక్టర్ గారికి ఏం చెప్తారంటే ఈ స్టోరీ నా మీద నాకు ఎంతవరకు ఉపయోగపడుద్ది ఏంటి ఫర్దర్గా ఈ సక్సెస్కి మీరు ప్లాన్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చేసుకోండి అని అంతవరకే ఆయన చెప్తారు. మిగతాదంతా అవుట్లుకే అంటారు అనమాట. సంపాదించే ప్రతి రూపాయికి విలువ ఇవ్వాలి అని ఆయన ఎవరినైనా చూసి వీళ్ళు ఇలా అయిపోయారు మనం అలా అవ్వకూడదు అని ఎవరైనా చూసి అనుకున్నారా అండి? డెఫినెట్గా ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు మనం పేర్లు చెప్పాలంటే సావిత్రి గారు, రాజనాల్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఎండింగ్లో వాళ్ళ ఇబ్బందులు మనకి కంపల్సరీగా తెలుసు కాబట్టి ప్లస్ ఆయన పడిన కష్టం ఫస్ట్ తెలుసు. ఇప్పుడు నేను 20 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళి 100 రూపాయల కోసం రాలేదని బాధపడ్డారు. వెళ్ళేటప్పుడు వెళ్ళి ఆనందం వచ్చినప్పుడు ఉండదు కదా. ఇవన్నీ మైండ్లో గుర్తుపెట్టుకొని మళ్ళీ ఎక్కడన్నా గ్యాప్ వస్తే మళ్ళీ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇంకా కష్టం. రేంజ్లో రాకముందు గ్యాప్ వచ్చినా మనకేం తెలియదు, ఎవరికి తెలియదు. ఒక రేంజ్ వచ్చాక గ్యాప్ వస్తే ఆ కష్టాన్ని ఎలా భరించాలి అనే భయంతో ఏంటంటే మ్యాక్సిమం ఆయన అవకాశాలు అలా వచ్చినాయి, డబ్బు అలా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ 90% సేఫ్లో పెట్టుకొని రిటర్న్స్ తీసుకోగలిగారు ఇది రిటైర్మెంట్ అయ్యానికి. సో మామూలుగా వచ్చిన ప్రతి హీరోలు అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారితో సహా రాజకీయాల్లోకో లేకపోతే ఇంక దేంట్లో అయినా వెళ్ళి ఇంట్రెస్ట్ చూపించి అక్కడ గెలిచిన వాళ్ళు నిలబడ్డ వారు ఉన్నారు. ఈయన రాజకీయాల్లో కానీ అసలు ఇంక ఏ విషయం డైరెక్షన్లో కానీ దేంట్లోకి ఎందుకని వెళ్ళలేదు? ఆయన ఏమంటారంటే నేను అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను, భగవంతుడి దయవల్ల హీరోకి సక్సెస్ అయ్యాను, దానికి సంబంధించి నేను దాన్ని ఎలా పికప్ చేసుకోవాలి, ఏ క్యారెక్టర్ వేస్తే ఏంటిది, మనం ఆ స్టోరీ మంచి స్టోరీ ఎలా చేయాలి దాని గురించి ఆలోచించేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ప్రాపర్టీ విషయాల్లో కూడా హ్యాపీగా సెటిల్ అయిపోయాం, ప్రశాంతంగా ఉన్నాం. మనం ఇప్పుడు పొలిటికల్కి వెళ్ళామనుకోమా, పొలిటికల్లో ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి. సినిమా ప్రొడ్యూసర్ అయ్యామనుకో, ప్రొడ్యూసర్గా ఉన్న ఇబ్బందులు చాలా ఉంటాయి. ఇంక మనకి ఎందుకు అయ్యి ఇప్పుడు అది కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. సోమన్ బాబు గారు యాక్చువల్గా ఏంటంటే ఆయనకి రిస్క్ ఇష్టం లేదు. దాంతో ఇప్పుడు రిస్క్ ఎందుకు ఇష్టం లేదనేది కూడా నేను 100% చెప్పగలను. సక్సెస్ అనేది పర్సంటేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం రిస్క్లోకి ఎందుకు. ఇప్పుడు ఎవరైనా చెప్పాక ఇందాక కొత్త ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చినా కూడా ఆయన దగ్గర ఆయనతో సినిమా తీయడానికి వచ్చినా కూడా నా మార్కెట్ ఎంత ఉంది, ఏంటి బడ్జెట్ ఎంత పెట్టగలుగుతాం, ఈ స్టోరీకి ఏ హీరోయిన్ అయితే బెటర్ ఉంటుంది, ఏ డైరెక్టర్ అయితే బెటర్ ఉంటుంది, అన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని తర్వాత నాకు అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు అలా చెప్పేవాళ్ళు అంటే తర్వాత సోమన్ బాబు గారితో సినిమా తీసాం, అరే మళ్ళీ ఫ్లాప్ అయిందే, మనం లాస్ అయిపోయామనే భయం ఆయన గురించి అలా అనుకుంటారని కూడా ఉంటుంది అనమాట. రెండు సినిమా తీయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఫస్ట్ చెప్పేది అంటే సెకండ్ ఇన్కమ్ ఏదన్నా ఉంటేనే తొందరపడి వచ్చినా మనకి భయం ఉండదు, ఇది ఇక్కడ సక్సెస్ అవ్వకపోయినా ఆ ఇన్కమ్ ఉపయోగపడుద్ది. అందుకనే ఎక్కడి నుంచి ఇక్కడ ఎదిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ప్రొడక్షన్ మేనేజర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు, కొంతమంది అలా ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడ్యూసర్లు అయ్యారు. ఇక్కడ వాళ్ళు ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. కొత్తగా వచ్చే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళు లేకపోతే ఎక్కడ వాళ్ళు ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేకపోయినా కొన్ని రకరకాలుగా వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొన్నాళ్ళు అలవాటు అయిన తర్వాత జాగ్రత్తలు తెలుసుకొని సినిమా తీయండి అనేవాడు అనమాట. ఓకే.